అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచే సిద్ధం కండి. ఎస్ఐఆర్ తో ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా చూసుకోండి. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను జనంలోకి తీసుకెళ్లండి అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఎంత మొత్తుకుంటున్నా జిల్లా నేతల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి పోరు ఆ పార్టీ అధినాయకత్వానికి తల బొప్పి కట్టేలా చేస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, రోడ్డెక్కి రచ్చ చేసుకోవటం ఇప్పుడు హస్తం పార్టీలో కామన్ అయిపోయింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన అధికార పార్టీ ఇప్పుడు సొంత నేతల మధ్య గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరును సద్దుమణిగించడం పైనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంత చెప్పినా నాయకుల మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు పొసగడం లేదు. ప్రత్యర్థితో విమర్శల కంటే ఇంటి పోరే కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాష్, అదే జిల్లా తుంగతుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ ఎంపీ చాముల వర్గం. ఇలా కొన్నాళ్లుగా వీళ్ల పంచాయతీ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఈ పంచాయతీలు కంటిన్యూ అవుతుండగానే లేటెస్ట్ గా వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి. దీంతో ఏఐసీసీ నేతలను రంగంలోకి దించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది అధిష్టానం. కొండా వర్సెస్ కడియం లేటెస్ట్ న్యూస్ సెన్సేషన్ అనే చెప్పాలి. దేవాదాయ శాఖ మంత్రి అందుబాటులో లేని సమయంలో కమిషనర్ తో కలిసి కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై కొండా సురేఖ కన్నెర చేశారు. ఇదేం పద్ధతి అంటూ కడియం ని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ గట్టిగానే నడిచింది. ఇక ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ వేసేందుకు ఏసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ రంగంలోకి దిగారు. ఇరు వర్గాలతో మాట్లాడి విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. ఇటు ఇష్యూపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇరు వర్గాల యొక్క విన్నపాలు విన్న తర్వాత సామరస్యంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సురేఖ మేడం గారు చెప్పిన వాస్తవాలు విన్నాను. మిగతా వ్యక్తుల ద్వారా అక్కడ జరిగినటువంటి వాస్తవాలు కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు. ఇరు పార్టీలతో మాట్లాడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలోనూ ఇంటి పోరు ఎక్కువైంది. స్థానిక ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్ వర్గాలకు మధ్య జరుగుతున్న గొడవలు కాకరేపాయి. మండల అధ్యక్షుల ఎంపిక విషయంలో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు మీనాక్షి నటరాజన్ కు ఫోన్ చేసి మండల అధ్యక్షుల ఎంపికను ఎంపీ చామల నిలిపివేశారన్న ప్రచారంతో రెండు వర్గాల మధ్య పోరు పీక్స్ కు చేరింది. ఇక ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఎమ్మెల్యే, ఎంపీని రేపు గాంధీ భవన్ లో కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించేందుకు ప్రయత్నించనున్నారు. ఇటు సామేల్తో వివాదంపై ఎంపీ చామల కిరణ్ క్లారిటీ ఇచ్చారు. తుంగతుర్తిలో తన పెత్తనమేమీ లేదు, అంతా ఎమ్మెల్యే సామేల్దే అన్నారు. సామేల్ తనకు సోదరుడని, తమ మధ్య ఎలాంటి పంచాయతీలు లేవన్నారు. తుంగతుర్తి సమస్య తమ ఇంటి సమస్య అన్న ఆయన మండల కమిటీ అధ్యక్షుల విషయంలో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మాకు ఏం పంచాయతీలు లేవు. మందుల సామేల్ మా సోదరులు. పరిశీలకుని ఎందుకు పంచాయతీలు లేవు నాయన. మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో అందరినీ చర్చించలేదన్న విషయంపై అందరితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది జరిగినటువంటి డిస్కషన్. సారి గారు కొట్టుకుంది కింద ఉన్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి కొత్త నాయకులు, కుటుంబ సభ్యులే, కార్యకర్తలలో అప్పుడప్పుడు ఏంటంటే లోపల ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది. ఇష్యూస్, మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరైనా రెచ్చగొట్టుండొచ్చు. మాకెవ్వరికి కూడా మనస్పర్ధలు లేవు. దాన్ని సద్దు మనిగే విధంగా చేయాలన్న విషయంలో నేను ఇంటర్ఫియర్ అయినా అంతే తప్ప నేను ఎవ్వరిని కూడా గప్పలానే మండల పార్టీ ప్రెసిడెంట్ చేయి, ఈయనను గ్రామ పంచాయతీ అధ్యక్షుని చేయి, ఈయనను తీసుకుపోయి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయి, ఏ రోజు చెప్పాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తంగా ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చి సంక్షేమ పథకాలపై జనంలో విస్తృత అవగాహన కల్పించి మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఆటంకంగా మారుతాయని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేదెవరంటూ అధిష్టానం దగ్గర వాపోతున్నారు. సో ఏఐసీసీ నేతలను రంగంలోకి దించిన అధిష్టానం ఇంటర్నల్ వార్కు ఎండ్ కార్డు వేసేందుకు ప్రయత్నిస్తోంది.